ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. నేడు పొన్నూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొన్నూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ధూళిపాల నరేంద్రకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. కాసేపట్లో పొన్నూరు సెంటర్లో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు తుని బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. రవికృష్ణ, చెప్పండి, ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే దూకుడు పెంచారు. అయితే నేడు పొన్నూరులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఈరోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ పొన్నూరు పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి టీడీపీకి చెందినటువంటి ఎవరైతే ధూళిపాల నరేంద్ర కుమార్ ఉన్నారో నరేంద్ర కుమార్ తరఫున ప్రచారం చేయడానికి ఈరోజు ఆయన మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు. నేనైతే ఇక్కడ పొన్నూరులో ఉన్నటువంటి ఏదైతే హెలిప్యాడ్ ఉందో ఆ హెలిప్యాడ్ దగ్గర ఉన్నాను. హెలిప్యాడ్ ప్రెజెంట్ అయితే ఆ హెలిప్యాడ్ని సిద్ధం చేశారు. నిన్న దానికి సంబంధించి వివాదం అయితే నెలకొంది. అంతకుముందు ఇదే హెలిప్యాడ్ మీద సీఎం జగన్ ఇక్కడ పొన్నూరులో సభ నిర్వహించారు. ఈ హెలిప్యాడ్నే ఉపయోగించుకోవాలని అధికారులు తెలియజేసినప్పటికీ కూడా ఈ హెలిప్యాడ్ని తవ్వడం జరిగింది. నిన్న మళ్ళీ రెడీమేడ్గా కూడా ఇక్కడ వేసిన పరిస్థితి అయితే కనపడింది. ఇప్పటికే చూడవచ్చు, అక్కడ క్యాన్వాయ్ని సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరికొద్దిసేపట్లో అంటే ఒక హాఫ్ అన్ అవర్లో పవన్ కళ్యాణ్ రాబోతూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి క్యారవాన్ ఏదైతే ఉందో ఆ క్యారవాన్ దగ్గరికి ఆయన వెళ్తారు. వెళ్ళి అక్కడ కొంచెంసేపు అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులతో ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆయన ఇక్కడికి ర్యాలీకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మన కెమెరామ్యాన్ చూపిస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఇక్కడ ఏదైతే హెలిప్యాడ్ ఉందో హెలిప్యాడ్ చుట్టుపక్కల కూడా మొత్తం ఇక్కడికి మహిళలే పెద్ద ఎత్తున కూడా తరలివచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. చూడొచ్చు, ఈ విజువల్స్లో మన కెమెరామ్యాన్ ఉదయ్ చూపిస్తున్నాడు. ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఈ మహిళలు అదేవిధంగా కూడా యువత కూడా తరలివచ్చిన పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు, ఆ జెండాలు ఏ విధంగా రెపరెపలాడుతున్నాయి అనేది మనం చూడొచ్చు. అంత క్రౌడ్ ఫుల్గా కూడా ఉన్నది. ప్రతి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానం ఏదైతే ఉందో ఆ అభిమానానికి సంబంధించి ఆ అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటున్నారు. ఆయన చూసేందుకు, ఆయనకు ఓటు వేసేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఆసక్తిని చూపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇప్పటికే ఇక్కడికి యాక్చువల్గా అంటే ఇక్కడికి ఒక 100 మీటర్స్ దూరంలో ఎవరిని కూడా అలౌ చేయనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అభిమానంతో అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ మహిళలను చూడొచ్చు, ముఖ్యంగా కూడా పిల్లలతో సహా మహిళలు ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ హెలిప్యాడ్కి సంబంధించి హెలిప్యాడ్లో దిగిన తర్వాత ఆయనతో పాటు ర్యాలీ అయ్యేందుకు కూడా సిద్ధపడిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇప్పటికే ఇక్కడికి నాయకులు అందరూ కూడా చేరారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ ర్యాలీకి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున ర్యాలీ అయితే కొనసాగే పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఇక్కడ మనం నిన్న జరిగినటువంటి సంఘటనలు కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం నిన్న ఏదైతే సంఘటనలు జరిగా సంఘటనలు మాత్రం పూర్తిగా కూడా జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆగ్రహానికి లోన్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక్కడ హెలిప్యాడ్కి సంబంధించి ఏదైతే ఈ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆ హెలిప్యాడ్ని తవ్వించారు అనేటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడింది. ఆ తర్వాత ఇక్కడ రెడీమిక్స్తో వెంటనే కూడా హెలిప్యాడ్ని నిర్మించడం జరిగింది. మరికొద్దిసేపట్లో అంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి పవన్ కళ్యాణ్ చేరుకొని ఇక్కడ సభలో ప్రసంగిస్తారు. ప్రధానంగా కూడా ఈ పొన్నూరుకి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే పొన్నూరుకి సంబంధించి ప్రధానంగా ఇక్కడ మైనింగ్కి సంబంధించిన వ్యవహారం అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి నారాకొడూరు చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే మండలంలో ఉన్నాయో ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున కూడా మైనింగ్ జరిగింది. ఈ మైనింగ్ జరిగిన విషయాలను మాత్రం ప్రస్ఫుటంగా కూడా వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతున్న నేపథ్యం. దీన్నే కూడా ఆయన సభ ద్వారా తెలియజేసే పరిస్థితి అయితే ఉంది. తప్పనిసరిగా కూడా కేవలం ఒక ఎన్డీఏ కూటమిలో ఉండి జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు మాత్రమే ఆయన పోటీ చేయకుండా కేవలం ఆయన ఏంటంటే ఇక్కడ సంబంధించి ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ టీడీపీ సంబంధించిన నాయకులందరినీ కూడా
గెలిపించేందుకు ఆయన కృషి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్త ఎవరైతే ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి నియోజకవర్గాల పరిధిలో కూడా ఆయన వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి అన్ని చోట్ల కూడా రావాల్సిన పరిస్థితి అయితే కనపడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ కనుక చేసినట్టయితే మాత్రం ఎక్కడికక్కడ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అభిమానులు అయితేనేమి, చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలు అయితేనేమి వచ్చారు. దీనికి సంబంధించి ప్రజెంట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం ఇక్కడ వడ్రా జనసేన పార్టీకి సంబంధించి పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆయన మనతో పాటు ఉన్నాడు. ఏంటి ఎలా ఉండబోతుంది ఈ సభ, ఈ రోజు జరిగే సభ? ఈ రోజు జరిగే సభ జన ప్రభంజనం. మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి కోసం పూర్తి స్థాయిలో సిద్ధమై ఉన్నారు. మరి తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి నరేంద్ర కుమార్ గారికి, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి పూర్తిగా సహకారం అందిస్తూ జనసేనాని గారు ఈ రోజున వారి విజయం ఆకాంక్షిస్తూ వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి జనాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా జనసేన ఓటుని తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి శ్రేణుల్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే నిన్న చెప్పండి, నిన్న ఏదైతే ఈ హెలిప్యాడ్కి సంబంధించి హెలిప్యాడ్ని తవ్వారో దాన్ని ఏ విధంగా చూడాలి? హెలిప్యాడ్ విధ్వంసం అనేది మొట్టమొదట మనం గమనించాల్సింది. వైసీపీ ప్రభుత్వం రావడంతోనే తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్చివేశారు. ఈ రోజున జనసేన పార్టీకి సంబంధించి మరి అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే పనిగట్టుకొని వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అంబటి మురళి గారు కానీ లేదంటే ఇతర ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి విధ్వంసం సృష్టించినందుకు వారికి క్షమాపణ చెప్పాలి. అసలు వీరు ఎవరి ప్రజాస్వామ్యంలో ఎవరి పని వాళ్ళు చేసుకుపోతారు. ఇది వాళ్ళ సొంతం కాదు. ఇది ఎదురుగా ఉన్నటువంటి సజ్జా ఫంక్షన్ హాల్ ఉన్నటువంటి పార్కింగ్. అది వాళ్ళు తీసుకున్నా మేము తీసుకున్నా వాళ్ళ రిక్వెస్ట్ మీద మనం తీసుకొని మనం వేసుకునేది. వాళ్ళ సొంతంలాగా దౌర్జన్యంతో వచ్చి ఉన్నదాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసి తవ్వేసేసి వెళ్ళిపోయినటువంటి విధానాన్ని పూర్తిగా జనశ్రేణులు ఖండిస్తూ ఉన్నారు. ఇలాంటి అరాచకాలని పక్కగా తప్పించడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీతో కలిసి ఈ విధ్వంసాలను ఆపడం కోసమే ఆయన ఒక తిరుగులేని నిర్ణయం తీసుకున్నారు. మనం ఇక్కడ గనక పూర్తి స్థాయిలో కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మరికొద్దిసేపట్లో అంటే ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈ జనసేన పవన్ కళ్యాణ్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ర్యాలీగా కూడా ఆయన పొన్నూరుకి సంబంధించి పొన్నూరులో మెయిన్ సెంటర్లో సభ ఏర్పాటు చేసేసారు. ఇప్పటికే ఆ సభకి సంబంధించి మనం చూసినట్లయితే మాత్రం పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా కిటకిలాడుతున్న పరిస్థితి ఉంది. గత ఒక 2 అవర్స్ నుంచి కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షన్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా ఇక్కడ మనం ఇక్కడ ఈ క్రమంలో పూర్తిగా కూడా ట్రాఫిక్ ఆంక్షల్ని అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఊర్లోకి లారీల్ని అలౌ చేయట్లేదు. అదేవిధంగా కూడా 4 వీలర్స్ కూడా అలౌ చేయలేని పరిస్థితి. కేవలం కూడా ఈ ఏదైతే వెహికల్స్ లైట్ మోటార్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం అలౌ చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో కూడా కొంత ఈ ప్రయాణికులకు సంబంధించి కొంత ఇబ్బంది అయితే ఉన్నట్లుగా కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడికి ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా కూడా పెద్ద ఎత్తున జన సైనికులు అక్కడ నుంచి కూడా నడిచి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వీళ్ళని ఎవరిని కూడా మొబలైజ్ చేయలేదు. అదేవిధంగా కూడా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ పెట్టి వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి అయితే లేదు. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఇప్పటికే ఇక్కడ చూసినట్టయితే మాత్రం పొన్నూరుకి సంబంధించి పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి పొన్నూరుకు ఏదైతే సభ జరుగుతుందో ఆ సభా ప్రాంగణం మొత్తం కూడా కిటకిటలాడుతుంది. రోడ్లన్నీ కూడా ఇప్పుడు కిటకిటలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా జనసేనాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున కూడా హెలిప్యాడ్ వద్ద కూడా ఈ స్థాయిలో ఇక్కడికి ప్రజలు తరలి వచ్చారంటే మనం ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అనేది అబ్జర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరికొద్దిసేపుతో జరిగే సభ మరింతగా కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అదేవిధంగా కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ పొన్నూరుకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ధూళిపాల నరేంద్ర కుమార్ ఉన్నారో ఆయన్ని గెలిపించేందుకు పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.